మరి సిస్టర్ నెక్స్ట్ ఇప్పుడు చిన్న బర్త్డే పాప అంటే మీ నాన్ననియ సాక్ష్యం చెప్పాను. ప్రైజ్ ది లార్డ్ చర్చ్. దేవుడు నా పట్ల ఎన్నో అద్భుత కార్యాలు చేశాడండి. దానికి కారణం, దానికి నిదర్శనమైన ముగ్గురు పిల్లలు. నాకు 3 ప్రెగ్నెన్సీలు కూడా చాలా కష్టతరంగానే అయింది. అంటే ప్రతి ప్రెగ్నెన్సీలో ఏదో ఒక ప్రాబ్లం అనమాట, ఏదో ఒక హెల్త్ ప్రాబ్లంతోనే బాధపడ్డాను. అయినా కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. నా 3 పిల్లలు క్షేమంగా ఈ భూమి మీదకి వచ్చారు మంచి ఆరోగ్యంతో. అలాగే ఈ పాప కూడా నాకు 6th మంత్ ప్రెగ్నెంట్ అప్పుడు నేను ఆ టైంలో బాగా వీక్ అయిపోయాను. వీక్నెస్ తోటి నాకు ఫిట్స్ వస్తుంది. అది 1 డే ఒకసారి వచ్చింది. వెంటనే హాస్పిటల్కి వెళ్తే వెంటనే సిజేరియన్ చేయాలన్నారు, లేకపోతే ఇద్దరికి సీరియస్ అవుతుంది, ఇద్దరికి ప్రాణాపాయం అన్నారు. అయితే మళ్ళీ హాస్పిటల్ ఉండగానే మళ్ళీ మరోసారి వచ్చింది అలాగా. అయితే వెంటనే ఇంకా వాళ్ళు టెస్టులు చేశారు, స్కాన్ తీశారు. వాళ్ళు కూడా చాలా హడావిడి చేశారు. మాకు చాలా భయం అనిపించింది. ఇప్పుడు వెంటనే 6th మంత్ అప్పుడే ఎంటర్ అయిందనమాట. వెంటనే సిజేరియన్ ఏంటి, బేబీ ఏంటి, నా పరిస్థితి ఏంటి అని. అయితే ఆ టైంలో చాలా భయపడ్డామండి, చాలా టెన్షన్ అనమాట. ఎందుకంటే ముందు అలాగే ఆ టెన్షన్ భరిస్తూనే వచ్చాను నేను. ప్రతి ప్రెగ్నెన్సీకి కూడా 9 months ఏదో ఎగ్జామ్ రాస్తున్నట్టు, ఎప్పుడు డెలివరీ అవుతుందా, ఎప్పుడు వస్తుంది రిజల్ట్ అన్నట్టుంది నా పరిస్థితి. ప్రతిరోజు ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. ఎప్పుడు కూడా ఏదో ఒక టెన్షన్తో ఉండడం, ఆ టైంలో ఆ విధంగా అవ్వడం నేను కోలుకోలేకపోయాను అనమాట. ఎంతో మానసికంగా కూడా నేను చాలా చాలా సఫర్ అయిపోయాను. అయితే ఆ రోజు అయితే డాక్టర్స్ అన్నారు కానీ ఒక 1 week అబ్జర్వేషన్లో పెడదామన్నారు. ఒక 1 week హాస్పిటల్లోనే ఉన్నానండి. మళ్ళీ మరోసారి వస్తే కంపల్సరీ వెంటనే స్కాన్ చేయాలన్నారు, వెంటనే సిజేరియన్ చేయాలన్నారు, వెంటనే బేబీని తీసేయాలన్నారు. నాకు ప్రతి దాంట్లో ఒక్కొక్క ఛాన్స్ అయిపోయిందనమాట. లాస్ట్ వీక్ చెప్పాను మా సెకండ్ బేబీ గురించి. తనకు కూడా ఒక ఛాన్స్ 1 week చూడమన్నారు. ఆ 1 weekలో ఏదైనా మళ్ళీ ఇబ్బంది అయినా, బ్లీడింగ్ అయినా వెంటనే చేసేయాలన్నారు మా సెకండ్ బేబీ కూడా. అయినా తను కూడా దేవుడి చిత్తం, తను కూడా మంచి ఆరోగ్యంతో భూమి మీదకి వచ్చింది. అలాగే పాపను కూడా అదే విధంగా అన్నారు. కానీ తిన కూడా ఏమంటారంటే ఆ చావుని జయించి వచ్చిందన్నమాట భూమి మీదకి. అంత అద్భుతంగా దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకంటే డాక్టర్స్ కూడా వాళ్ళు కూడా ఛాన్స్ చాలా తక్కువ అన్నారనమాట. 50-50 కాదండి, 100కి 90% అన్నట్టు అన్నారనమాట. చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి పాప అనేసి అన్నారు. కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచి ఆరోగ్యంతో భూమి మీదకి వచ్చిందండి. పాప పుట్టాక కూడా వెంటనే డాక్టర్ గారు వచ్చి చెక్ చేశారు మొత్తం పాప ఎలా ఉంది ఏంటి అని. వెంటనే కూడా నన్ను పంపించలేదు ఇంటికి. తను కూడా చాలా అబ్జర్వేషన్లో పెట్టారు. చాలా భయంతో ఉన్నాం. ఇదిగోండి ఇప్పుడు అద్భుత కార్యం మీ ముందు ఉంది. మా థర్డ్ పాప అనమాట, థర్డ్ బేబీ. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. థ్యాంక్ యూ.